ఈ సృష్టిలో మరో జన్మ ఇవ్వాలి అంటే దానికి కారణం ఒక తల్లి. అలాంటి ఎంతోమంది జన్మనిచ్చే సమయంలో చనిపోతున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కొందరు నొప్పి భరించలేక చనిపోతారు, మరికొందరు భయం వల్ల చనిపోతారు. ఇదంతా ఇలా ఉండగా మరోవైపు కొందరు పిల్లలు లేరు అనే బాధపడే వాళ్ళు కొందరు ఉన్నారు. మరికొందరు హాస్పిటల్ సదుపాయాలు లేక చనిపోతున్నారు. ఇటువంటి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడేందుకు ఒక కొత్త టెక్నాలజీని రూపొందించారు. దాని పేరు ఎక్టోలైఫ్, అనగా బేబీని తల్లి గర్భంలో కాకుండా బయట రూపొందించడం. దీనిపై మీకు చాలా డౌట్స్ రావచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, నేను మీ తరుణ్. మీరు చూస్తున్నారు ఇన్ఫోరాక్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఇలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 సంవత్సరాల క్రితం నుండే సైంటిస్టులు ఈ ఎలక్ట్రోలైఫ్ని రీసెర్చ్ చేస్తున్నారు. బయోటెక్నాలజీస్ హషీమ్ గైలిల్ రీసెంట్గా ఈ ఐడియాని డెవలప్ చేశారు. ఆడవాళ్ళు ఎవరైతే క్యాన్సర్తో మరియు యుటెరస్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్. ఏ దేశాలైతే పాపులేషన్తో ఇబ్బంది పడుతున్నాయో వాళ్ళకి ఈ ఎక్టోలైఫ్ చాలా ఉపయోగపడుతుంది. తల్లి గర్భంలో ఉండే ప్రతి సౌకర్యాన్ని దీనిలో డిజైన్ చేశారు. ఇవి మొత్తం 75 హైలీ ఎక్విప్డ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ల్యాబ్లో 400కు పైగా ఆర్టిఫిషియల్ ఊమ్స్ని అమర్చి పెట్టారు, అనగా బేబీస్ని గ్రోత్ చేసే గర్భం. దీన్నే పాడ్స్ అంటారు. మొత్తం 30,000 బేబీస్ని సంవత్సరానికి ప్రొడ్యూస్ చేస్తాయి. ఇందులో ఉన్న టెక్నాలజీతో బేబీ యొక్క హార్ట్ బీట్, కండిషన్స్, డెవలప్మెంట్, బ్రెయిన్ వర్కింగ్ అన్నీ లైవ్గా చూడవచ్చు. ఈ సిస్టంలో బేబీ యొక్క రియల్ టైం డేటాని మనం లైవ్గా చూడవచ్చు. దీన్ని మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కూడా లైవ్ మూమెంట్స్తో సహా షేర్ చేసి ఆనందాన్ని పంచుకోవచ్చు. అన్నింటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా అయితే మెనూ నుండి మనకి నచ్చిన ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకుంటామో అదేవిధంగా మనకు నచ్చిన ట్రైట్స్, అనగా ఆలోచనలు, బేబీ బరువు, పోలికలు, అలవాట్లు, ఇలా ఎన్నో మెనూ నుండి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్టోలైఫ్ గ్రోత్ పార్ట్స్ లోపల ఇంటర్నల్ స్పీకర్స్ ఉంటాయి. దీనివల్ల యాప్ ద్వారా మనం ప్లేలిస్ట్ని చూస్ చేసుకోవచ్చు. ఈ సాంగ్స్ని మన బేబీతో పాటు మనం కూడా వినవచ్చు. బేబీ గ్రోత్ పార్ట్లో 360 డిగ్రీస్ కెమెరా ఫిట్ చేసి ఉంటాయి. దీనితో మనం బేబీని 360 డిగ్రీస్లో మనం ప్రతి కోణం నుంచి చూడవచ్చు. తల్లి గర్భంలో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇక్కడ బేబీ గ్రోత్కి సరిపడేలా 2 ట్యాంక్స్ని ఫిల్ చేశారు. ఒక ట్యాంకర్లో న్యూట్రియంట్స్ మరియు ఆక్సిజన్ ఫిల్ చేసి ఉంటాయి. ఇందులో బేబీకి కావాల్సిన అమ్నోటిక్ ఫ్లూయిడ్, అనగా ఉమ్మ నీరు, హార్మోన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రెండవ ట్యాంక్లో వేస్ట్ డిస్పోజల్, అంటే బేబీస్ నుంచి వచ్చే ఏ వేస్ట్ అయితే ఉంటుందో ఇవి మొత్తం ఈ సెకండ్ ట్యాంక్లో పంపించడం జరుగుతుంది. ఎంజైమ్స్లో ఈ వేస్ట్ని కూడా రీసైకిల్ చేసి వాళ్ళు మళ్ళా యూస్ఫుల్ న్యూట్రియంట్స్గా మారుస్తారు. ఒకవేళ మీ బేబీ ఫ్యూచర్లో మంచి స్థాయిలో ఉండాలి అంటే ఇక్కడ 300కు పైగా జీన్స్ ఉన్నాయి. వీటిలో ఏవైనా కానీ మనకు నచ్చిన జెనెటిక్ని మన బేబీకి ఇంజెక్ట్ చేయవచ్చు. జెనెటిక్గా మన బేబీకి ఉండాల్సిన ఐ కలర్, హెయిర్ కలర్, స్కిన్ టోన్, ఫిజికల్ స్ట్రెంగ్త్, హైట్, లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని మనం ఇన్హిబిట్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీలో ఉన్న ఇన్హెరిటిక్ డిసీజెస్ని మనం ఫిక్స్ చేసే హెల్తీ లైఫ్ మరియు కంఫర్టబుల్ లైఫ్గా చేంజ్ చేసుకోవచ్చు. ఎవరైతే డెలివరీ టైంలో ఇబ్బందులు పడుతున్నారో, నొప్పులతో బాధపడుతున్నారో ఇక దానికి గుడ్ బై చెప్పేవచ్చు. ఈ ఎక్టోలైఫ్ ద్వారా మన బేబీని డిశ్చార్జ్ పైప్ ద్వారా అమ్నోటిక్ ఫ్లూయిడ్ని రిమూవ్ చేసి ఈజీగా బేబీని తీసుకోవచ్చు. తర్వాత బేబీకి మరియు పేరెంట్స్కి DNA టెస్ట్ చేసి జెనెటిక్స్ని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఫైనల్గా మన బేబీ మనం అనుకున్న విధంగా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా, తల్లికి ఎటువంటి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రాకుండా బేబీని పొందవచ్చు. ఇది గాయ్స్ ఈరోజు వీడియో. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.